అయితే పోయింది. ఫ్రూట్స్ తినండి, హెల్తీగా ఉండండి. డాగ్, ప్యారెట్, జనమ్మ, జను, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? తిను ఫాస్ట్గా. టైం అవుతుంది, 8:40 టైం. అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయింది. ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇడ్లీ తీసుకొచ్చి పాపకైతే తినిపించేశాను. ఇప్పుడు మా కోసం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండిను పుదీనా చట్నీ చేశాను. ఇడ్లీకి ఇప్పుడు పెడుతున్నా. ఈరోజు మండే అని పూజ చేయాలా అని చెత్త ఊడ్చేసి పెట్టుకునేసాను. ఫ్లోర్ అంతా క్లీన్ అయిపోయింది. తర్వాత స్నానం చేసి పూజ చేస్తున్నాను. సోమవారం ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే డే అంతా ప్రశాంతంగా ఉంటుందనేసి నేను అలా చేసుకుంటాను. మాకు సపరేట్గా దేవుడి గుడి లేదు, అందుకే నేను ఇక్కడ కిచెన్లో సెల్ఫ్లో అయితే పెట్టుకున్నాను. పాపకి స్కూల్ టైం అవుతుంది, క్యారీ ఇవ్వడానికి అని అన్నం పెట్టేస్తున్నాను. అన్నం అయితే పెట్టేసి ఇంకా నేను తినేసి ఏమన్నా కర్రీ చేద్దాం. 12:30కి పాపకి లంచ్ బ్రేక్, 12కి అయితే క్యారీ ఇచ్చేయాలి. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. తినేసి లంచ్కి ఏమన్నా చేయాలి. పాప లంచ్ బాక్స్కి పులిహోర చేద్దామనుకున్నా, అందుకు ఆనియన్ కట్ చేసాను, నేను రెడీ చేసుకుంటున్నాను. అన్నం ఉడికేలోపు ఈ పని అయితే అయిపోతుంది. చేసేస్తే క్యారీ ఇచ్చేసి వస్తుంది మా హస్బెండ్. పులిహోర ఎలా చేస్తానంటే, నేను ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని ప్యాకెట్తోనే చేస్తాను. పులిహోర ప్యాకెట్ ఉంటుంది కదా, దాంతోనే చేస్తా. ఎట్లా చేస్తానో చూడండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి రెడ్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఆనియన్స్, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి కొంచెం వేగినాక పులిహోర పౌడర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. 1 మినిట్ ఇట్లా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇది 1 మినిట్ ఇలా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పులిహోర అన్నం కలుపుకుంటే పులిహోర అయిపోతుంది. మాటలు రావా? ఏం తింటున్నావు? ఫాస్ట్గా ఇచ్చేసిరా పాపకి. ఏం చేస్తాను నువ్వు? ఎవరికి? నాకా? పాపకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చాడు మా హస్బెండ్. అంతలోపల ఇదే ఫ్లిప్కార్ట్ నుంచి ఏదో పార్సిల్ వచ్చింది, ఏదో చూసేద్దాం. నాకు తెలీదు, ఆర్డర్ చేస్తా అంటాను కానీ ఏ రోజు ఏమొస్తుంది అని తెలీదు. కాఫీ కప్స్ ఆర్డర్ చేశాను. వావ్, ఏం డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చినాయి.
బాగుంటుంది కదా ఇట్లా తాగితే. క్వాలిటీ అంతా బాగుందండి. ఇవి 250 రూపీసే. ఒకటైతే పోయింది. డ్యామేజ్ లేదనుకున్నా, ఇప్పుడే ఒకటైతే డ్యామేజ్ వచ్చేసింది. దాన్ని ఏం చేయాలి? ఇది ఒక్కటి బాగా వచ్చిందండి. మా ఆయన స్నాక్స్ కోసం ఈవినింగ్ 5కి గువా యాపిల్ కట్ చేస్తున్నారు. ఇవన్నీ బాగున్నాయా? ఫ్రూట్స్ తినండి, హెల్తీగా ఉండండి. నువ్వు రోజుకి 1 కేజీ కాయలు అయిపోతావు కదా. నేను అసలు తినే జామకాయ 1/2 కేజీ, 2 యాపిల్స్ 1/2 కిలో. 2 యాపిల్స్ ఎందుకు అయ్యాయి? 1 యాపిల్. యాపిల్ నువ్వు పక్కకు తిన్నారు, 2 పీసులు ఉన్నాయి. మేమైతే ఫ్రూట్స్ బాగా తింటాం. ఫ్రూట్స్కే మాకు నెలకి ఒక 3000-4000 అయిపోతుంది కదా. నువ్వు స్కూల్కి ఏం స్నాక్స్ తీసుకుపోతావు? ఇంకా 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 చెప్పి తీసుకెళ్తాను. JANUARY January. FEBRUARY February. ఇక్కడ ION lion. కౌ. COW cow. డాగ్. TOD dog. ప్యారెట్. PAPRROT parrot. షీప్. షీప్. SHEEP sheep. ఇప్పుడే హోంవర్క్స్ అయితే పాపకు రాపిచ్చేసాను. ఇంకా నైట్ తినడానికి ఏమైనా చెయ్యాలి. కర్రీస్ ఉన్నాయి, బెండకాయ కూర, పప్పు. దానికి ఇప్పుడు నేను ముద్ద చేద్దాం అనుకుంటున్నా. ముద్ద అయితే ఉడికిపోయింది. ఇప్పుడు రాగి పిండి వేస్తున్నా. అయిపోయింది. ఇంకా తినేయడమే, అందరం కలిసి తినేస్తాము. అయితే అమ్మా 5 minutes. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.